ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కీర్తన గ్రంథం నుంచి వాక్యం యొక్క ప్రాధాన్యత అనే పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం మొత్తం కూడా వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి అనేటువంటి ప్రస్తావన కీర్తన గ్రంథం అంతా కనిపిస్తూ ఉంటది. వాక్యానికి పెద్దపీట వేస్తూ కీర్తన గ్రంథం గ్రంథస్థం చేయబడింది. 119వ కీర్తన అతిపెద్ద కీర్తన. ప్రతి చరణంలోనూ వాక్యం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటది. 119వ కీర్తన నుంచి అక్కడొక వచ్చిన చదువుకుంటూ మనం ముందు కొనసాగించబడదాం. 119వ కీర్తన 9వ వచనం చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంది అని రాయబడింది. మీ వాక్యాన్ని బట్టే కదా. మరి యవ్వనస్తులు తప్పనిసరిగా తొట్టిల్లుతారు. ఈరోజు సమాజంలో యవ్వనస్తులు వెర్రిపుంతలు దొక్కుతా ఉన్నారు. మా జీవితం మా ఇష్టమని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు, మరి వారిని వాక్యమే సరిచేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తర్వాత 119వ కీర్తన 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే సైతాను ఎవరు లేరు, పాపం చేసేసేయి అని అంటా ఉంటాడు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే దేవుడు తోడై ఉన్నాడు అనే హెచ్చరింపు ఉండి పాపంలో పడిపోకుండా వాక్యం కాపాడుతుంది అనేటువంటి సత్యం మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి 119వ కీర్తన 50వ వచనం చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. మనిషి రొట్టె వలన కాదు, మరి మాట వలనే జీవిస్తాడు అనేది వాక్య సత్యం. దేవుని మాట వల్ల సర్వ సృష్టి మరి కలిగించబడింది. దేవుని వాక్యానికి ఎంత గొప్ప శక్తి ఉందని కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మనం వెళ్ళే మార్గంలో వాక్యం కౌన్సిలింగ్ చేస్తుంది, వాక్యం మనం నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవించి మన జీవితంలో మానవ జీవితాన్ని ముందుకు నడిపించేది వాక్యమే అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఏ కుటుంబం అయితే వాక్యాన్ని అనుసరించి జీవిస్తుందో, చరిత్రలో పరిశీలన చేసినట్లయితే ఆ ఫ్యామిలీ నుంచి పరిపాలకులు వచ్చారు, ఆ ఫ్యామిలీ నుంచి సైంటిస్టులు వచ్చారు, నోబెల్ అవార్డు గ్రహీతలు వచ్చారు, ఆ ఫ్యామిలీ నుంచి డాక్టర్లు వచ్చారు, ఆ ఫ్యామిలీ నుంచి న్యాయమూర్తులు వచ్చారు, ఆ ఫ్యామిలీ నుంచి మిషనరీలు వచ్చారు, సంఘ సంస్కృతులు వచ్చారు, మరి రాజకీయ నాయకులు వచ్చారు, పరిపాలకులు వచ్చారు. అద్భుతంగా చరిత్రలో ఎన్నో మరి నిదర్శనాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా దేవుడిని దూరం చేసి నాస్తికులుగా జీవిస్తారో వారి దగ్గర నుంచి తీవ్రవాదులు వచ్చారు, ఆ కుటుంబాల నుంచి దోపిడి దొంగలు వచ్చారు, ఆ కుటుంబాల నుంచి లంచగొండలు వచ్చారు, ఉగ్రవాదులు వచ్చారు, కుటుంబం నుంచి అంతకులు వచ్చారు, అవివేకులు వచ్చారు, నిష్ప్రయోజకులుగా వారు మారారు. ఇదంతా పరిశీలన చేస్తే వాక్యాన్ని అనుసరించి జీవించి ఈ భూమి మీద మానవ జాతి ముందు కొనసాగించబడితే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈరోజు సమాజంలో ఉన్న నేరాలు, ఘోరాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ స్థితిగతులన్నీ కూడా వాక్యానికి దూరంగా జీవిస్తున్నటువంటి మానవ జాతికి వస్తున్న పరిణామాలు. మానవ జాతికి దేవుని వాక్యం తోడగింటే వారు ఉన్నతమైన స్థానంలోకి, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడేవారుగా, ప్రయోజకులుగా, వాక్యానికి విధేయత చూపించిన వారు ఉంటారనేది వాక్య సత్యం. ఈరోజు నువ్వు నేను కీర్తనల గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఫస్ట్ కీర్తనని మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తూ ఉంటది. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని నిరంతరం వాక్యంతో 360 డిగ్రీలు వాక్యం గురించి మరి కీర్తన గ్రంథం చెప్తా ఉంది. నిరంతరం వాక్యంతో మనం కనుక నడిపించబడితే మన జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దబడిద్ది, ప్రయోజకులుగా మార్చబడతాము, సమాజానికి ఉపయోగపడతాము, సంఘానికి ఉపయోగపడతాము, కుటుంబానికి ఉపయోగపడతాము, మన జీవితానికి అర్థం పరమార్థం దొరికిందనే సత్యాన్ని మనం ఈరోజు పాఠంగా నేర్చుకోవాలి. దేవుడి పరిశుద్ధ మాటలు అన్నిటిలో దీవించి ఆశీర్వదించుగాక. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అనేక మందికి ఈ వాక్యం అందినట్లుగా మీరు కూడా పాలు భాగస్తులు ఉండి గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు.